ప్రశాంతి నిలయం. Powerful people make places powerful. years వచ్చిందంట ఇది. అంటే కొట్టుకొస్తాయంట సముద్రం, లేదంటే వీళ్ళు వెళ్ళి సముద్రంలో వాళ్ళకి తెలుస్తుంది, తెచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలా అన్నమాట. అంటే 5 years కి ఒకసారి వస్తుంది ఇది. ఇది రియల్ షేక్. ఇది చూసారా ముత్యాలు, ఇది కూడా ఒరిజినల్ అన్నమాట. సో ఈ ముత్యాలు ఒరిజినల్? ఒరిజినల్. దీన్ని ఇలాగే కొన్నాం. ఓకే. శివలింగం మీద శ్రీచక్రం. నాకు ఇది చూస్తే అంజి మూవీలో సో అక్కడ పైన ఉంటది కదా ఆత్మలింగం ఉంది. నా దగ్గరికి ఇలాగే వచ్చేసింది అనిపించింది ఇంకా. కానీ మీరు ఒకసారి గమనించండి, మెరుస్తా ఉంది. ఇలా చాలా రేర్ అండి, చాలా మంది కూడా పూజ చెయ్యరు అనమాట. అది ఎవరో కానీ చేస్తారు కొంతమంది. మా ఇంట్లో దేవాలయం లాగా కొన్ని గుళ్ళు ఉన్నాయి అని చెప్పి. గుడి కట్టాం మనం గుడికి వెళ్ళడం కాదు, మనం గుడి కట్టినప్పుడు కంపల్సరీ చూడొచ్చు. మనం బయట ఇంతగానో మాట్లాడుతుంటే నాకు ఎప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళాలి, అసలు లోపల ఎలా ఉందో చూడాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సస్పెన్స్ గా ఉంది కదా. అయ్యో ఇది నేను చాలా ఇష్టపడి చేయించుకున్నానండి, 3D పోస్టర్ లాగా. ఇది బెల్ ఆరతి ఇచ్చేటప్పుడు మన టెంపుల్స్ లో ఉంటది. మరి మా ఇల్లే దేవాలయం అయినప్పుడు ఇది లేకపోతే బాగోదు కదా. చూడండి అసలు దేవత వచ్చి కూర్చున్నట్టు, అసలు ఎంత లుకింగ్ కదా. ఇది వచ్చేసి చాలా నచ్చి రీసెంట్ గానే నేను త్వరలో పెళ్లి కాబోతుంది కాబట్టి రాకుమారుడు అయితేనే కూల్ డ్రింక్స్ ఏంటి అంటే ఎవరు ఏది తాగినా ఉండాలి అని బ్రాండ్ వేసేస్తుంది. అంటే థమ్స్ అప్, స్ప్రైట్, లిమ్కా, మజా ఉంది. ఈయన మొత్తం షాప్ పెట్టేసినట్టు కదా, ఫ్రూట్ షాప్. అంటే వాటర్ బాటిల్స్ ఎప్పుడు ఉండాలి. నేను ఏ సీజన్ అయినా కూల్ వాటర్ తాగుతాను ఎక్కువ. ఓకే. నిజంగా మనం ఒక టెంపుల్ గోపురం చూసినట్టే అనిపిస్తుంది. నాకు తెలిసి ఎవరి ఇళ్లల్లో అట్లాగే పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా నాకు తెలిసి ఎన్ని గణం ఉండవు అనుకుంటా పూజ సామాన్లు. ఈ ప్లేట్స్ ఇంకా చాలా తక్కువ అండి. చూపించాలి నేను చూపిస్తాను. దీని మీద చాలా కౌంటర్ చేస్తారు మీరు. మీరే వేస్తారు. ఇప్పుడు మీరే షాక్ అయ్యి మళ్ళీ ఇదేంటి అదేంటి అని అనొద్దు. ఇది ప్రిపేర్ చేయడానికి వీళ్ళ అక్క పాపం ఎన్ని కష్టాలు పడిందో పాపం. అవునా కాదు? లక్ష్మిలాగా, కుందన బొమ్మలాగా, ఒక పెళ్లి కూతురు లాగా కనిపిస్తుంది ప్రశాంతి. ఇంకో విషయం ఏంటంటే ఇది మొత్తం గోల్డేనా? నిజం చెప్పండి. ఇప్పుడే అన్నారు కదా దొంగతనం చేస్తానని. అవును, చేయనంటే గోల్డే. గోల్డే, మొత్తం గోల్డే. గోల్డే అండి. సో మొత్తం గోల్డేనంట. ఇంక వెళ్ళేటప్పుడు దొంగిలించడానికి ట్రై చేద్దాం. సో ఎంతమంది అడిగారు పట్టు చీరలు చూపించమని మీవి? నిజంగా అండి, నన్ను పట్టు చీరలు అడిగిన ప్రతి ఆడపడుచుకి ఈరోజు నేను చూపిస్తున్నాను.